రైట్ సార్. నేను ఉండదు. ఒకటి అడుగుతాను. ఇప్పుడు మా అపార్ట్మెంట్‌లో 3 లిఫ్ట్‌లు ఉన్నాయి. నేను బ్రాండ్ పేరు చెప్పను. కానీ బ్రాండ్ పెద్ద పేరు బ్రాండ్. అవసరం ఆ! లేదండి. పెద్ద బ్రాండే. పెద్ద బ్రాండ్ అవసరం కానీ లేదు. ప్రతి వారానికి ఒకసారి ఆగిపోద్ది. ఒకటి సార్, దీంట్లో మీరు యాజ్ ఎ కస్టమర్‌గా క్వెషన్ అడిగినప్పుడు నేనేమంటా యెస్. అంటే సార్, ఆ! సేమ్ కంపెనీ వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారా? బయట వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారా? పాయింట్. ఓకే. సేమ్ కంపెనీ వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తే ఒకవేళ బ్రాండ్ అనుకుందాం. హ్మ్. వాళ్ళ మెయింటెనెన్స్ సర్వీస్ చార్జెస్ ఎక్కువుంటాయి. అచ్చా! ఒకవేళ ఒక 1 ఇయర్, 2 ఇయర్ తర్వాత బ్రాండెడ్ వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారని చెప్పేసి లోపల లోకల్ పర్సన్, స్కిల్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళని హుహుహు. టై అప్ అవుతారు. ఓకే. వాళ్ళ వెర్షన్‌కొచ్చేసరికి ఏమైతదంటే సార్, అతను స్కిల్డ్ పర్సన్ అయితే అది చేసేస్తాడు. లేకపోతే ఏందంటే బ్రాండెడ్ వాళ్ళు ఎలా ఉంటాయంటే వాళ్ళ స్పేర్స్ అంటే అన్ని మెకానికల్‌గా దొరుకుతాయి. హ్మ్. కానీ ఎలక్ట్రికల్ సైడ్, కంట్రోల్ ప్యానెల్ సైడ్ దొరకవు సార్. దొరకపోవడం వల్ల ఇవి కొంచెం లోకల్ వేరే కంట్రోల్ ప్యానెల్ ఇవ్వాల్సొస్తది. ఓకే. ఇంకో ప్రాబ్లమ్ ఏమొస్తదంటే సార్, ఇప్పుడు ఒకసారి బ్రాండెడ్ వోళ్ళు వచ్చి ఎళ్ళిపోయిన తర్వాత లోకల్ వోళ్ళు ఎంటర్ అయితే మళ్ళీ బ్రాండెడ్ వాళ్ళు రారు మీ దగ్గరికి. అచ్చచ్చా! ఆహాహా! హ్మ్. అది ఇక సార్. వాళ్ళు చేయి పెట్టారంటే వీళ్ళు రారిగ. రారు. ఇంకోటి ఇక్కడ కూడా దానికి తగ్గట్టు సూటబుల్‌గా మొత్తం మెటీరియలుంటాయి. హ్మ్. కాకపోతే నీ దగ్గరకు స్కిల్ పర్సన్ వచ్చారా లేదన్నది ఇంపార్టెంట్. అచ్చచ్చచ్చా! ఓకే. ఆ! టెక్నీషియన్. ట్రైన్డ్ టెక్నీషియన్ వచ్చాడా వస్తే లేదా అనేది చేయొచ్చు. అందరం ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న ప్రతి లిఫ్ట్ వాళ్ళు ఏదైనా బ్రాండెడ్ కంపెనీలో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఓకే. 90%. రైట్. సో, ఒక్కోసారి సడెన్‌గా ఈ లిఫ్ట్‌లు కూలిపోతుంటాయి గదా! వాటికి రీజన్ ఏంటి సార్? సార్ లిఫ్ట్ కూలిపోవడం అనేది అబద్ధం సార్. హ్మ్. 100% గ్యారంటీ ఇస్తున్నా. అవునా? మీరొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఓకే. ఎప్పుడైనా మీరు రోడ్ సైడ్ చూసుంటారు. ఒక లారీ యాక్సిడెంట్ అయ్యి ఏదో ఆగిపోయినప్పుడు ఇంకో లారీని గుంజుకుపోతుంటది. అవును. ఒక రూపే కడతారు. అవును. అవునా? అవును. అలాంటి లిఫ్ట్‌కి 4 రోపులుంటాయి. పడిపోవడం అని ఉండదు. ఆ! కాకపోతే దాని సెన్సారు మెకానిజం పనిచేయకపోవడం వల్ల దానికున్న ఫ్లోలో ఆటోమేటిక్‌గా దాని రేషియో లాగకుండా అదే స్పీడ్‌లో వచ్చి కిందకొస్తది.